మొత్తానికి పుష్ప వర్సెస్ ఇంటర్స్టెల్లార్ క్రిస్టఫర్ నోలన్స్కి సంబంధించి ఈ యొక్క ఇంటర్స్టెల్లార్ ఫిలిము 10 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవబోతోంది. కానీ పుష్ప వల్ల అది పోస్ట్ పోన్ అయ్యింది అనేది ఉత్తరాదిలో హాలీవుడ్ సినిమాలు చూసే ప్రేమికులందరూ కూడా ఇప్పుడు పుష్ప వల్ల ఇది రిలీజ్ అనేది పోస్ట్ పోన్ అయ్యింది అనేది ఒక చాలా ఉత్తరాదిలో మొత్తం దీనిపైనే చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఒక జాన్వీ కపూర్ కూడా స్పందించడం జరిగింది. అంటే పుష్ప 2 అంటే ఇంతకుముందు పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఎన్ని థియేటర్సో, కానీ ఎప్పుడైతే ప్రేక్షకుల నుంచి స్పందన పెరిగిందో థియేటర్స్ సంఖ్య కూడా పెంచారు. దానివల్లే ఈ యొక్క ఇంటర్స్టెల్లార్ సినిమా రిలీజ్ అనేది పోస్ట్ పోన్ అయ్యింది తప్ప వేరేది కాదు అని జాన్వీ కపూర్ అల్లు అర్జున్కి మద్దతుగా నిలవడం జరిగింది. దీనికి సంబంధించిన మనకి మరింత ఇన్ఫర్మేషన్ ఓం గారు అందిస్తారు. ఓం గారు, ఏంటి ఇందులో జాన్వీ కపూర్ అల్లు అర్జున్కి మద్దతు అనుకోవచ్చా, లేదా పుష్ప 2కి సంబంధించి ఉత్తరాదిలో ప్రభంజనం వల్ల థియేటర్స్ స్కేర్సిటీ అనుకోవచ్చా, ఏమంటారు? అంటే ఎప్పుడంటే డిమాండ్ అండ్ సప్లై బట్టే ఉంటుందండి. ఏదైనా కానీ సినిమా విషయంలో కావచ్చు, విడిగా కావచ్చు అండి. ఒక సినిమాకి క్రేజ్ వచ్చినప్పుడు అండి సహజంగా అంత క్రేజ్ లేని సినిమాలను తీసుకోవడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ ఇష్టపడరండి. కాబట్టి ఆ రకంగా ఏంటంటే పుష్ప ఒక రకంగా చెప్పాలి అంటే పుష్ప పార్ట్ తెలుగులో కంటే కూడా ఉత్తరాదిన ప్రభంజనం సృష్టించిందండి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా సెకండ్ పార్ట్ కూడా పుష్ప 2 కూడా ఇక్కడ వైల్డ్ ఫైర్గా ఉంటుంది అని గ్రహించినటువంటి అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ అండి పుష్ప 2 సినిమా వేయడానికే ప్రాధాన్యం ఇచ్చారండి. మనం జాగ్రత్తగా గమనిస్తానండి, చావా అని చెప్పి ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజుకి సంబంధించినటువంటి బయోపిక్ ఒకటి తయారైంది. ఆ సినిమాలో రష్మిక మండన్నే హీరోయిన్. ఆ సినిమా యాక్చువల్గా డిసెంబర్ 6 రిలీజ్ కావాలండి. కానీ వాళ్ళు అది మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవం ఎంత అన్నది మనకు తెలుసు. కానీ అలాంటి వాళ్ళు వాళ్ళ సినిమాని తీసుకెళ్ళి ఫిబ్రవరికి మార్చుకున్నారండి. ఎందుకంటే పుష్పకి మనం స్పేస్ ఇవ్వాలి, దానికి ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని. సరే మహారాష్ట్ర వరకు అయితే ఓకే చావా ఆడొచ్చు, కానీ ఉత్తరాదికి వెళ్ళేసరికినండి అది ఆడటం కష్టం. అంటే పుష్పని తట్టుకోవడం అనేది కష్టం అవుతుంది పుష్ప 2ని. కాబట్టి వాళ్ళు ముందే ఆ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకున్నారండి. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరైతే క్రిస్టఫర్ నోలను ఆయన అద్భుతమైన సినిమాలు తీశారో అందులో డౌటే లేదు, వరల్డ్ వైడ్ ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వ్యక్తికి సంబంధించిన సినిమా రిలీజ్ ఎప్పుడు ఏమైందంటే ఐమాక్స్లో రిలీజ్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారండి. కానీ నిజానికి ఐమాక్స్ వర్షన్స్ పుష్ప 2 సినిమాకి మ్యాక్సిమం అంటే దాదాపు 80% ఐమాక్స్ థియేటర్స్ అన్నింటిలోనూ పుష్ప 2నే బుక్ అయి ఉందండి. కాబట్టి ఐమాక్స్ వర్షన్ రిలీజ్ చేయడానికి వాళ్ళకి ఆస్కారం లేకపోయింది. అందుకని ఆ సినిమా పోస్ట్ పోన్ అయింది. దాంతో ఏమైపోయిందంటే ఒక రకంగా గ్రెడ్జ్ అనుకోవచ్చు. ఇంకా చూసారా పుష్ప 2 ఏదో మొత్తం థియేటర్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేశారు, మన క్రిస్టఫర్ నోలన్ మూవీకి ఇంటర్స్టెల్లార్కి థియేటర్స్ దక్కలేదు అని చెప్పి కొంతమంది బాధపడ్డారు. సరే వాళ్ళ అభిమానం కొద్దీ బాధపడడంలో మనం అర్థం చేసుకోవచ్చు. కానివ్వండి వాస్తవానికి ఎవరైనా కానివ్వండి డిస్ట్రిబ్యూటర్ అన్న వాళ్ళు ఏది లాభసాటిగా ఉంటుందో ఆ సినిమాని వేయడానికి ప్రయత్నిస్తారు. ఆ రకంగా పుష్ప 2 వేశారు. వాళ్ళకి ఈ రోజున అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అండి. అంటే 70 to 80% ఆల్ ఓవర్ మన ఉత్తర భారతదేశం అంతా కూడా పుష్ప 2 కలెక్ట్ చేస్తుందండి. మనం చూసుకుంటే హిందీ సినిమాలను కూడా బీట్ చేసి ఫస్ట్ డే కలెక్ట్ చేసింది, అలాగే సెకండ్ డే కూడా ఆ స్థాయిలోనే కలెక్షన్స్ వచ్చినాయి. కాబట్టి ఇందాడ మాట్లాడుతూ అల్లు అర్జున్ కూడా అదే మాట చెప్పారు. అంటే మా సినిమా కోసం కొంతమంది వాళ్ళ సినిమాలను వాయిదా వేసుకున్నారు, ఎందుకంటే పుష్ప 2 దాదాపు 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా, దీనికి మనం సహకరించాలి అని. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, అదర్ స్టేట్స్ కూడా కర్ణాటక కావచ్చు, మలయాళంలో కేరళలో కావచ్చు, ఉత్తరాదిని కావచ్చు, వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానని ఇందాడ అల్లు అర్జున్ చెప్పారండి. ఆ రకంగా ఏంటంటే అలా జరిగిన క్రమంలో కొందరు విమర్శిస్తే జాన్వీ కపూర్ ఆ మాట అందనమాట, ఏది మీరు ఎప్పుడు హాలీవుడ్ని ప్రేమిస్తారేంటి, మన దగ్గర కూడా ఆ స్థాయి సినిమాలు ఉన్నాయి కదా. వరల్డ్లో ఉన్నటువంటి సినిమా ప్రేమికులు భారతీయ సినిమాలు వాటి గొప్పతనాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు దాన్ని గుర్తించకుండా మన సినిమాలు ఏదో తక్కువ చేసి మన సినిమాల కోసం అని చెప్పి హాలీవుడ్ సినిమా రిలీజ్ కాకుండా ఏదో ఆపారు, అది పోస్ట్ పోన్ అవడానికి కారణమయ్యారని ఎందుకు మీరు అలా మాట్లాడతారు? అది కరెక్ట్ కాదు కదా. పుష్ప 2 అద్భుతమైన సినిమా, దానికి సినిమాగా చూడండి, ఆ సినిమాకి థియేటర్స్ ఇవ్వడం వల్ల నష్టమే ఉంటుంది అని చెప్పి జాన్వీ కపూర్ చెప్పింది. సరే మనకు తెలిసిందే, ఆమె శ్రీదేవి కూతురు కాబట్టి తెలుగులో ఆల్రెడీ ఒక సినిమా చేసింది, దేవర్లో చేసింది, ఇప్పుడు రామ్ చరణ్ పక్కన కూడా చేయబోతోంది. సరేలే నువ్వు ఏదో అల్లు అర్జున్ పక్కన నువ్వు హీరోయిన్గా అవకాశం కోసం ఆయన సపోర్ట్ చేస్తున్నావని కొందరు కామెంట్ చేశారండి. కానీ ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ నేటిని పట్టించుకోరు. నిజంగా జాన్వీ కపూర్ ఆ స్థాయిలో ఉన్న నటే కాబట్టి రేపొద్దున అల్లు అర్జున్ సరసన ఆమెకు ఏది అవకాశం వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు రాజు గారు. అంటే ఓం గారు, అంటే సౌత్కి నార్త్కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా అంటే సౌత్ ఫిలిమ్స్ డామినేట్ చేస్తున్నాయి నార్త్ ఫిలిమ్స్ని అని కూడా నార్త్లో ఉన్న కొంతమంది డైరెక్టర్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ అంశాన్ని బేస్ చేసుకునే ఒక విధంగా సౌత్ సంబంధించిన వాటిని కొద్దిగా డిస్కరేజ్ చేయాలి,
అన్న విషయంలో కూడా ఏమైనా ఇలాంటి వ్యాఖ్యలు జరిగి ఉండొచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా ఉంటుంది రాజుగారు. ఎందుకంటేనండి ఇప్పుడు తెలుగు సినిమా తమిళనాడులో రూల్ చేస్తుంది అనుకోండి, తమిళన్స్ కాస్త బాధ ఉంటుంది. అరే ఏదో తెలుగు సినిమాలు అయితే డబ్బింగ్ సినిమా వచ్చి తమిళ థియేటర్స్ని వాటిని ఆక్యుపై చేస్తుంది అని. అలాగే కేరళలో కూడా ఉంటుందండి, కర్ణాటకలో కూడా ఉంటుంది. మనం పుష్ప 2 విషయానికి వస్తానండి, కన్నడ సినిమాలో అక్కడ ప్రీమియర్ షో వేయడానికి అభ్యంతరం చెప్పని డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు పుష్ప 2 సినిమాని ప్రీమియర్ షో వేయాల్సి వచ్చేసరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడడం మొదలుపెట్టారు. అక్కడ వేయడానికి వీలు లేదన్నారు. కానీ నిజానికండి పుష్పకున్న క్రేజ్కి కర్ణాటకలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అంటే తెలుగు సినిమాలలో అది నెంబర్ 1 ప్లేస్లో నిలిచిందండి ఫస్ట్ డే కలెక్షన్స్లో. అలాగే కేరళలో నిలిచింది, తమిళనాడులో నిలిచింది, సౌత్లో అంతా కూడాను బాగా నిలబడిన సినిమా. ఉత్తరాదిలో కూడా ఆ స్థాయిలో నిలబడుతుంది. కానీ చిత్రం ఏంటంటేనండి అక్కడ ఉన్న మేకర్స్ అండి, కొంతమందికి గ్రెడ్జ్ ఉంటే ఉండొచ్చు, కానీ ఎవరైతే మధుర్ భండార్కర్ ఉన్నారు, ఇందాక చెప్తున్నారు సుకుమార్, ఆయన నాకు ఫోన్ చేసి ఆ సినిమా చూసి అభినందించారు అని. అలా జెన్యూన్ ఫిలిం మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పుష్ప 2 సినిమాని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, ఆ టీంని మెచ్చుకుంటున్నారండి. కానీ కొంతమంది ప్రేక్షకుల దగ్గరికి వచ్చేసరికి కాస్త బాధ ఉంటుంది. అంటే ఎక్కడో సౌత్లో ఉన్న సినిమా అది హిందీలో డబ్ అయ్యి మన సినిమా కలెక్షన్స్ని మించిపోయి నెంబర్ 1 పొజిషన్లో ఉందేంటి అన్న కొంత బాధ అయితే ఉంటుంది. సరే, వాళ్ళు అలా బాధపడే వాళ్ళకి మనం ఏం చెప్పగలం? ఈ సినిమాని మించిన సినిమా వాళ్ళు ఏదో హిందీలో తీయాలి, మళ్ళీ అది నెంబర్ 1కి రావాలి, దానిని కొట్టే సినిమా మళ్ళీ సౌత్ నుంచి రావాలి. ఎప్పుడైనా అంతే కదా. అప్పట్లో దాసనారాయణ రాఘవేంద్రరావు అదే అంటుండేది. అంటే రాఘవేంద్ర గారు సూపర్ హిట్ ఇస్తే దాన్ని మించిన సినిమా దాసరి చేయాలనుకునేవాళ్ళు, దాసరి సినిమా హిట్ అయితే దాన్ని మించిన హిట్ రాఘవేంద్ర గారు చేయాలనుకునేవాళ్ళు. కాబట్టి ఆ రకమైన పోటీ ఉండాల్సిందే తప్పితే ఈ గ్రెడ్జెస్ పెట్టుకుని అసూయలు పెట్టుకుంటే మాత్రము సినిమా ఇండస్ట్రీలో ప్రగతి అనేది జరగదండి.